అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ దినము దైవ మర్మములు పుస్తకంలోని పాఠ్యాంశము జనవరి 22వ తారీఖున ఇజ్రాయేలీలందరూ ఆర్భాటం చేయుచు కొమ్ములు బూరలు ఊదుచు తాళములు కొట్టుచు స్వరమండలములు సితారాలు వాయించుచు యెహోవా నిబంధన మందసమును తీసుకుని వచ్చిరి. ఈ ప్రకారం వారు దేవుని మందసమును తీసుకుని వచ్చి దావీదు దాని కొరకు వేయించి ఉన్న గుడారం నడుమను దాని ఉంచి దేవుని సన్నిధిని దహన బల్లను సమాధాన బల్లను అర్పించిరి. మొదటి దినవృత్తాంతములు 15వ అధ్యాయము 28వ వచనము, 16వ అధ్యాయము 1వ వచనము. దావీదు మందిరము కొరకై స్థలమును కొనిన తరువాత దేవుని మందసమును అక్కడికి తీసుకుని రావాలని అతడు ఆశించెను. అయితే మరి ఒక పర్యాయం ప్రభు ఎడల తప్పిపోయెను. మందసమును తెచ్చుటలో లోక సంబంధమైన పద్ధతిని వాడెను. సంఖ్యాకాండంలో దేవుడు మందసమును తీసుకుని వెళ్ళవలసిన పద్ధతిని ఆయన ఇచ్చి ఉన్నాడు. దైవాజ్ఞకు క్రమముగా మార్చుటకు ఏ మనిషికి శక్తి గాని అధికారం గాని లేదు. దేవుడు దావీదునకు బుద్ధి వచ్చినట్లు చేయగా మొదటి దినవృత్తాంతములు 15లో దేవుని మందసమును మోయుటకు గాను అతడు లేవీయులను సమకూర్చి యెబూసీయుని వద్ద తాను కొన్న స్థలమునకు దాన్ని తీసుకుని వచ్చెను. ఆ దినము దావీదునకు ఎట్టి సంతోషకరమైన దినమో. అనేక సంవత్సరములుగా తిరుగులాడుచుండిన మందసమును వారు ఆ దినమున ఎంతో గొప్ప సంతోషంతోనూ ఉత్సాహంతోనూ తీసుకుని వచ్చిరి. సంగీత వాయిద్యములతో అనగా కొమ్ములు బూరలు ఊదుచు తాళములు కొట్టుచు స్వరమండలములు సితారాలు వాయించుచు సంతోషముతో పాటలు పాడుచు వారు దాన్ని తీసుకుని వచ్చిరి. అది ఎంత గొప్ప సంతోషకరమైన సమయము. పాటలు పాడువారు హృదయం అంతటితో ఉత్సాహముగా పాడుచుండగా దావీదు తానే వారితో కలిసి సంతోషించును. ఇది నేటి దినము దైవ మర్మముల్లోని పాఠ్యాంశము. దేవుడి కొన్ని మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.